హాయ్ అండి. ఎంతో ఈజీగా, సింపుల్‌గా అరటికాయ బజ్జీలైతే చేసుకుందామండి. అలా కలిపేసుకోవడం, ఇలా ఫ్రై చేసుకోవడమే అండి. చిటికలో అయిపోతుంది. ఎంతో ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది మనకు. ఒక కప్పు నిండా శనగపిండి, కాలు కప్పు నిండా బియ్యపిండి ఏసుకొని, సరిపడా ఉప్పేసుకొని, కారం ఏసుకొని, వామైతే వేసుకుందామండి. శనగపిండి పడని వాళ్ళకి అరుగుదలకి వాము చాలా మంచిదండి. వామేసుకొని చక్కగా అయితే కలిపేసుకుందాము. కలిపేసుకొని కొంచెం నీళ్ళైతే మిక్స్ చేసుకుందామండి. మనం బజ్జీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని బజ్జీలైతే రెడీ చేసుకుందామండి. ఇప్పుడు పిండి రెడీగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం అరటికాయలు ఒక 2 తీసుకుంటున్నానండి. తీసుకొని చక్కగా పైన పీల్ తీసుకొని సన్నలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనకిష్టం వచ్చినట్టు అరటికాయ బజ్జీకి అరటికాయలైతే మనం కట్ చేసుకోవచ్చండి. అంతేనండి. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకుంటే వేడి వేడి అరటికాయ బజ్జీలు రెడీ. బయట క్లైమేట్ కూల్‌గా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా బజ్జీలు తింటే సూపర్‌గా ఉంటుంది.